ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చేతిలో 6 సినిమాలు. అటు హిందీ ఇటు తెలుగులో తన మార్కు చూపిస్తున్నాడు తారక్. ఇటీవలే వార్ 2లో తన పాత్రకి డబ్బింగ్ కూడా చెప్పేశాడట. తెలుగుతో పాటు హిందీలో కూడా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పి తన టాలెంట్ స్టామినాని బాలీవుడ్కి పరిచయం చేశాడు మ్యాన్ ఆఫ్ మాసెస్. ఇటు డ్రాగన్ షూటింగ్లోనూ బిజీగా గడుపుతున్నాడు. ఇక వార్ 2 పెండింగ్ సాంగ్ షూటింగ్ కూడా ఆల్మోస్ట్ అంతా సిద్ధం చేశారట. ఈ రెండు విషయాల్లో అయితే ప్రస్తుతానికి ఎలాంటి కన్ఫ్యూజనూ లేదు. కానీ ఆ తర్వాత తారక్ ఏ సినిమా చేయబోతున్నాడనే విషయంలోనే అటు ఇండస్ట్రీని ఇటు ఫ్యాన్స్కు అంతు చిక్కని ప్రశ్న. ఆల్మోస్ట్ 6 సినిమాలకు పైగా కమిట్ అయ్యాడు తారక్. డ్రాగన్ మూవీ ఆల్మోస్ట్ 2025 డిసెంబర్కు టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసేలా పక్కా ప్లాన్తో ఉందట డ్రాగన్ టీం. ఇక జైలర్ 2 షూటింగ్ను పూర్తి చేసే పనిలో ఉన్న నెల్సన్ డ్రాగన్ తర్వాత ఎన్టీఆర్తో పక్కాగా సినిమా తీయబోతున్నాడు అన్న వార్త సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతానికైతే చక్కర్లు కొడుతోంది. ఇక దేవర లాంటి హిట్ మూవీ సీక్వెల్ కోసం మరోవైపు కొరటాల అన్నీ సెట్ చేసుకుని సిద్ధంగా ఉన్నాడట. కొరటాల శివ మాత్రం దేవర 2 కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఆల్రెడీ మొదలు పెట్టేశాడట. ఇక రాజమౌళి దాదాసాహెబ్ పాల్కే బయోపిక్ కూడా ఎన్టీఆర్ బల్క్గా డేట్లు ఇచ్చేశాడు. ఈలోపే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీయబోయే గాడ్ ఆఫ్ వార్లో కార్తికేయగా కనిపించబోతున్నాడన్న టాక్ అయితే సినీ ఇండస్ట్రీలో నడుస్తోంది. కాకపోతే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఆగస్టు 14న స్పెషల్ పోస్టర్తో ప్లాన్ చేశాడట మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. మరి సందీప్ రెడ్డి స్పిరిట్, యానిమల్ పార్క్ తర్వాత ప్లాన్ చేసిన తారక్ మూవీ పరిస్థితి ఏంటి? ఈ డౌట్లన్నింటికి ఈ నెల 20న క్లారిటీ వచ్చేలా ఉంది. అప్పుడే వార్ 2 ట్రైలర్, 25న వార్ 2 రెండో టీజర్ రాబోతోంది. ఆ గ్యాప్లోనే గాడ్ ఆఫ్ వార్, దేవర 2 అనౌన్స్మెంట్లు వచ్చే అవకాశం ఉందట. దసరాకు గాడ్ ఆఫ్ వార్ని, దీపావళికి దేవర 2ని లాంచ్ చేసేందుకు ఎన్టీఆర్ ఆల్రెడీ పచ్చ జెండా ఊపేశాడట. ఇక వచ్చే వేసవిలో నెల్సన్ మూవీ పట్టాలెక్కబోతోంది. స్క్రిప్ట్ వర్క్ త్వరలోనే పూర్తి చేశాడట. మొత్తంగా అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్పై దండయాత్ర చేయబోతున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్.